ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇప్పుడు కాకపోతే కొన్ని రోజులకైనా ఆగుతుంది. కానీ ఈ యుద్ధంలో ఈ రెండు దేశాలు వాడుతున్న ఆయుధాలు రాబోయే రోజుల్లో ప్రపంచం ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతోందో తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఇలాంటి వెపన్స్ ఏ దేశం కూడా వాడలేదు. అసలు ఈ టూల్స్ ఇలా వాడొచ్చని తెలుసుకున్న తర్వాత ఫ్యూచర్ వార్ జోన్ అంతా వేటి పరిధిలోనే జరగడం ఖాయంగా ఉంది. ఇంతకీ అమెరికా ఇజ్రాయెల్ వాడుతున్న ఆయుధాలేంటి, ఆ టూల్స్ ఏంటి? యుద్ధంలో అమెరికా విచ్చలవిడి ఏఐ వాడకం. ఏఐతో ఇరాన్పై అటాక్స్. ఆధునిక యుద్ధ తంత్రంలో కృత్రిమ మేధస్సు ఏ విధంగా గేమ్ చేంజర్ గా మారుతుందో అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న తాజా దాడులు నిరూపిస్తున్నాయి. అమెరికా సైన్యం ఇరాన్ పై జరుపుతున్న దాడులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ పవర్ఫుల్ టూల్ గా వాడుతోంది. గతంలో శత్రువుల స్థావరాలను గుర్తించి వాటిపై దాడులు ప్లాన్ చేయడానికి సైనిక నిపుణులకు కొన్ని రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు అమెరికా ఉపయోగిస్తున్న మావిన్ స్మార్ట్ సిస్టమ్ 12 గంటల వ్యవధిలోనే 900కు పైగా లక్ష్యాలను గుర్తించింది. అంతే యాక్యురసీతో దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 150కి పైగా సమాచారాల నుంచి సేకరించిన రహస్య డేటాను విశ్లేషించి శత్రువుల కదలికలను సెకండ్ల వ్యవధిలో పసిగట్టడం ఏఐ టూల్స్ తోనే సాధ్యపడుతోంది. దీంతో యుద్ధంలో శత్రువుల స్థావరాలపై దాడులు చాలా వేగంగా చేయడమే కాకుండా శత్రువు కోలుకోకముందే దెబ్బతీయడానికి అమెరికాకు వీలు కల్పిస్తోంది. ఒక్క అమెరికానే కాదు, ఇజ్రాయెల్ కూడా ఇలానే టెక్నాలజికల్ వార్ చేస్తోంది. గోస్పెల్, లావెండర్, వేర్ ఈజ్ డాడీ టూల్స్ తో ఇరాన్ పై విరుచుకుపడుతోంది. అయితే ఇరాన్ మాత్రం లోటెక్ వ్యూహాన్నే నమ్ముకుంది. గోస్పెల్ టూల్ ఇజ్రాయెల్ తయారు చేసిన సీక్రెట్ ఏఐ టూల్. ఇది ఇరాన్ పై నిరంతరం తిరుగుతున్న డ్రోన్లు, శాటిలైట్ల నుంచి థర్మల్ ఇమేజెస్ తీసుకుని ఏ భవనాల్లో ఎక్కువ సెక్యూరిటీ లేదా అనుమానాస్పద కదలికలు ఉన్నాయో గుర్తిస్తుంది. అంటే ఏదైనా ఎమర్జెన్సీలో ముఖ్యమైన నేతలు ఎక్కడ కలుసుకుంటున్నారో ఖచ్చితంగా అంచనా వేస్తుంది. లావెండర్ మానిటర్ చేస్తున్న 37,000 మందిలో ముఖ్యులు ఎక్కడైతే సమావేశానికి హాజరవుతున్నారో ఆ భవనాన్ని గుర్తిస్తుంది. అది ఎన్ని అంతస్తులు ఉంది, దాని గోడలు ఎంత మందంతో ఉన్నాయి, ఆ భవనాన్ని 360 డిగ్రీల్లో పరిశీలించి వారంతా ఏ గదిలో సమావేశమయ్యారు అన్న సమాచారాన్ని గుర్తిస్తుంది. దీంతో పాటు మిజైళ్ల నిల్వలు ఉన్న ప్రాంతాలను కూడా ఇది గుర్తిస్తుంది. మిజైళ్ల నుంచి వెలువడే ప్రత్యేకమైన వేడి అంటే థర్మల్ సిగ్నేచర్ ని గుర్తించి అక్కడ ఎన్ని మిజైళ్లు ఉన్నాయో కూడా 100% పక్కాగా సమాచారం ఇస్తోంది. తర్వాత టూల్ లావెండర్. ఇదో మాల్వేర్. ఈ టూల్ ఇరాన్ లోని సీసీటీవీ వ్యవస్థలోకి పంపి అక్కడి నుంచి వ్యక్తులను ట్రాక్ చేస్తోంది ఇజ్రాయెల్. నిజానికి చాలా కాలంగా సొంత ఇంటర్నెట్ వ్యవస్థను నడుపుతున్నది. ఇది గూగుల్ లాంటి సిస్టమ్ కాకపోవడంతో దాంతో ఎలాంటి ప్రమాదం లేదని ఇరాన్ భావించింది. అయితే ఇప్పుడు అందరూ అనుమానిస్తున్న విషయం ఏంటంటే ఈ వ్యవస్థనే ఖమేనీ మృతికి కారణమని. ఇజ్రాయెల్ హ్యాక్ చేసి తీసుకున్న డేటాను లావెండర్ అనే ఏఐ రియల్ టైంలో మానిటర్ చేసి ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన వ్యక్తులను గుర్తించి వాళ్ల ప్రతి కదలికను ఇజ్రాయెల్ రక్షణ దళమైన IDF కు ఇస్తోంది. ఇది ఎంత పవర్ఫుల్ టూల్ అంటే ఇరాన్లో సుమారు 37,000కు పైగా వ్యక్తుల డేటాను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంది. లావెండర్ యాప్లో భాగమైన మరో టూల్ బ్లూ వోల్ఫ్. ఇది ముఖాన్ని గుర్తించి ఖచ్చితమైన సమాచారాన్ని కమాండ్ సెంటర్కు పంపుతుంది. ఆ వ్యక్తి వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజులు ఉన్నాయన్న సమాచారం కూడా సేకరిస్తుంది. ఇక వేర్ ఈజ్ డాడీ టూల్. గోస్పెల్ టూల్, లావెండర్ టూల్ గుర్తించిన వ్యక్తి రాగానే ఈ టూల్ ఫైనల్ కాల్ ఇస్తుంది. అంటే మిజైల్ అటాక్ చేసేందుకు సిద్ధమని ఇజ్రాయెల్ సైన్యానికి సిగ్నల్ ఇస్తుంది. ఆ భవనాన్ని పేల్చేందుకు ఎంత పేలోడ్ అవసరం, దానికి అందుబాటులో ఉన్న ఏ మిజైల్ సరైనదో కూడా చెప్తుంది. ఖమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్ను ఎన్నుకునేందుకు ముఖ్య నేతలు సమావేశమైన భవనంపై కూడా దాడి జరగడానికి ఈ టూల్సే కారణమని సైనిక నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే ఈ అత్యాధునిక సాంకేతికత వెనుక కొన్ని తీవ్రమైన లోపాలు కూడా ఉన్నాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ వ్యవస్థలు కేవలం వాటికి అందించిన పాత డేటా ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాయి. దీనివల్ల కొన్నిసార్లు తప్పుడు లక్ష్యాలను ఎంచుకునే ప్రమాదం ఉంది. ఇటీవలే ఒక పాఠశాలపై జరిగిన దాడి ఇటువంటి సాంకేతిక లోపం వల్లే జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిలిటరీ స్థావరాలకు, పౌర నివాసాలకు మధ్య తేడాను గుర్తించడంలో ఏఐ తడబడితే అది భారీ ప్రాణ నష్టానికి దారితీసే అవకాశం ఉంది.